మొత్తం 47 ఫ్యామిలీస్ ఇస్తున్నాం. ఫ్యామిలీస్ మొత్తం 5 వచ్చినాయి సార్. కిలో పొటాటో 1 కిలో, పామాయిల్ 1 కిలో, 2 గ్రామ్ దాల్ 1 కిలో, అంటే ఎస్టీ వారికి సార్. వీవర్స్కి వచ్చేసి 135 సార్, 130 సార్. ఎంఆర్ఓ ఫోన్ చేశాడు. చూపించుకున్నట్టు మూట పెడతాయి. ఓకే అమ్మా. రోజుండే మగాడే మల్లార్పి రమణ, ఓకే అమ్మా. అల్లూరు సుజాత, గత 4 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల వలన, ముఖ్యంగా విజయవాడ, గుంటూరు జిల్లాల్లో అధిక వర్షాల వలన, భారీ వర్షాల వలన జనజీవనం స్తంభించిపోయి ప్రజల ఇళ్లలోకి నీరు ప్రవేశించి నానా ఇబ్బందులు పడుతున్నారు. మనం చూస్తున్నాం, విజయవాడలో కృష్ణానదికి 100 సంవత్సరాల చరిత్రలో రాని విధంగా వరద రావడం చూసాం. అలాగే బుడమేరు పొంగి విజయవాడ పట్టణంతో పాటుగా అనేక గ్రామాలు జలమయమయ్యాయి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత 4 రోజుల నుంచి కూడా రోజుకున్న 24 గంటల్లో 22 గంటలు ఆ నీటిలో పడవల మీద, మోటార్ సైకిల్ మీద, జేసీబీ వెహికల్ మీద ఎక్కి తిరుగుతూ 75 సంవత్సరాల వయసులో కూడా తను పనిచేస్తూ నిద్రపోకుండా మంత్రులందరినీ, ఎమ్మెల్యేలందరినీ, ఐఏఎస్ అందరినీ కూడా సన్నద్ధం చేసి ప్రతి గడపకి కూడా ఏదైతే వరద వలన దెబ్బతిన్న కుటుంబాలు ఉన్నాయో ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి కూడా మంచినీరు, పాలు, నిత్యావసర సరుకులు అన్నీ చేర్చే విధంగా ఆయన కష్టపడుతున్నారు. అటువంటి నాయకుడిని మనం ఎన్ని జన్మలు ఎత్తినా చూడలేం. ప్రజల కోసం పుట్టిన మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు. నిన్నే చూసాం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి 3 రోజుల తర్వాత విజయవాడ వరదలు చూస్తానికి వెళ్ళి సహాయం అందలేదని చెప్పి నానా యాగి చేశాడు. కానీ మేము అడుగుతున్నాం, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ, వారి పార్టీ నాయకులు కానీ, విజయవాడలో కానీ, మంగళగిరిలో కానీ, గుంటూరులో కానీ ఎక్కడన్నా ఒక పేదవాడికి 1 కేజీ బియ్యం ఇచ్చారని అడుగుతున్నాం. ఈరోజు ఈ వరదకి ప్రధాన బాధ్యత వహించాల్సింది నాటి వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారే. నదీ యాజమాన్యాన్నింటినీ కూడా గుల్ల చేశారు. నదులన్నీ కూడా పూడికలు తీయకుండా, అలాగే రివర్ బండ్స్ జాగ్రత్తగా చూసుకోకుండా నీటిపారుదల వ్యవస్థని విచ్ఛిన్నం చేశారు. దానివలన ఈ రోజున ఇంతటి భారీ నష్టం విజయవాడ, గుంటూరు, మంగళగిరికి జరిగింది. అలాగే ఈరోజు మంగళగిరి తీసుకుంటే, మంగళగిరి నియోజకవర్గంలో కూడా ఇటు చిరావూరు గ్రామం నుంచి పెదకొండూరు వరకు కూడా ఎడమ చేతి వైపు లంక భూములన్నీ కూడా పూర్తిగా మునిగిపోయిన, రైతులు తీవ్రంగా నష్టపోయారు. అలాగే తాడేపల్లిపట్నం, నొలకపేట కానివ్వండి, ఉండవల్లి క్వారీ దగ్గర కానివ్వండి, అనేక మంది నిరుపేదలు ఇళ్లలోకి నీరు వచ్చి చాలా అవసరపడుతున్నారు. అలాగే మంగళగిరి మండలంలో అనేక గ్రామాలు ఈ రోజున పైర్లన్నీ కూడా మునిగిపోవటం, అలాగే నిరుపేదలు నివసించే కాలనీల్లోకి నీళ్లు రావడం మనందరం చూసాం. మన నియోజకవర్గ శాసనసభ్యులు
ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు 3 రోజుల క్రితమే తాడేపల్లి మంగళగిరి పట్టణాల్లో పర్యటనలు చేసి ఇక్కడ జరిగిన నష్టాన్ని చూసి వెంటనే నియోజకవర్గంలో అన్ని గ్రామాలతో పాటుగా తాడేపల్లి పట్టణం, మంగళగిరి పట్టణం, అలాగే ఇటువంటి ఆత్మూరు గ్రామాల్లో ఎవరైతే నష్టపోయారో అందరూ కూడా నిరుపేదలు. ఒక పక్క ఇళ్లలోకి నీరు వచ్చినాయి, ఒక పక్క కరెంటు లేదు, ఒక పక్క నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, పనులు లేవు. కాబట్టి అందరూ చాలా అవసరం పడుతున్నారని చెప్పి వారు వెంటనే స్పందించి గత 4 రోజుల నుంచి కూడా ప్రతి గ్రామంలో, అలాగే మంగళగిరి తాడేపల్లి పట్టణంలో ఎవరైతే పనులు లేకుండా పస్తులుండి అలాగే ఇళ్లలోకి నీరు వచ్చి ఇబ్బంది పడుతున్నారో ఆ కుటుంబాలన్నిటికీ కూడా అందరికీ కూడా ముందు ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజన వసతి కల్పిస్తున్నారు. 4 రోజుల నుంచి కూడా మీ గ్రామంలో కూడా అందరికీ కల్పించిన సంగతి మీ అందరికీ తెలుసు. ఎక్కడ ఏ ఒక్క తల్లి, ఏ ఒక్క బిడ్డ ఇబ్బంది పడకుండా చక్కగా చూసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజున నారా లోకేష్ గారి చేతితోటి ప్రభుత్వం స్పందించి వారి సూచన మేరకు ఈ రోజున మన ఆత్మూరు గ్రామంలో ఉన్న 40 ఎస్టీ వాసులందరికీ కూడా 47 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. వారందరూ కూడా కలుపు పనులకు వెళ్తామో లేదంటే పారిశుద్ధ్య పనులకు వెళ్తామో ఇట్లా జీవించేవారు. వారికి 4 రోజుల నుంచి కూడా పనులు లేవు, ఇంట్లోకి నీళ్ళు వచ్చున్నాయి. కాబట్టి వారికి ఈ రోజున ఒక్కొక్క కుటుంబానికి 47 కుటుంబాలు ఎస్టీ కుటుంబాలు ఇక్కడ ఉంటే ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల చొప్పున బియ్యం, అలాగే 5 రకాల కమ్మోడి సరుకులు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, పంచదార, మంచి నూనె, కందిపప్పు ఈ ప్రభుత్వం ఈ పేదల కోసం పంపించడం జరిగింది. మన గ్రామంలో ఈ రోజున చూసుకుంటే మన పెద్దలు అధ్యక్షులు వెంకటరావు కానివ్వండి, సీనియర్ నాయకులు లవకుమార్ గారు కానివ్వండి, అలాగే కృష్ణ గారు కానివ్వండి, అలాగే మాణికరావు కానివ్వండి, అందరూ కూడా గత 4 రోజులు మిమ్మల్ని అందరూ కూడా చాలా గౌరవప్రదంగా మీ సమస్యలన్నీ కూడా ఎన్నున్నప్పటికి కూడా మీకు సకాలంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మీకు భోజనం, టిఫిన్లు అందజేసి జాగ్రత్తగా చూసుకోవడం జరిగింది. అలాగే ఈ రోజున బియ్యం, నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. వీరందరికీ కూడా మీ అందరి తరపున నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ప్రజల కోసం జీవించే మనుషులు. అటువంటి వ్యక్తుల పరిపాలనలో ఇటువంటి అకాల వర్షాల వలనైనా, వరదల వలనైనా, ఏ ఆపద సంభవించినప్పటికి కూడా వారు ముందుండి మనకి సహాయం చేయడానికి ఉంటారని మీరు అందరూ గమనించాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.